కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన సంఘటనను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కుప్పం చెరువు కట్ట నుండి గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త నరేష్ మాట్లాడుతూ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులకు ఉరిశిక్ష వేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, అలాగే డాక్టర్లు, నర్సులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఒక డాక్టర్ అనేదే కాదు, ఒక మహిళ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని మనం భారతదేశంలో ప్రతి ఒక్కరము కూడా యువతగా, ముఖ్యంగా ఎవ్రీ యూత్ ఆఫ్ ఇండియా ఈ ఇన్సిడెంట్ ఖండిస్తున్నాము. ముఖ్యంగా మనం అనుకుంటున్నాం భారతదేశం పురోగతి వైపు, డెవలప్మెంట్ వైపు వెళ్తుంది అనేసి, కానీ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ చూస్తే మనము దిగజారిపోతున్నాం అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యూత్ అందరూ కూడా ఒకే గళంతో ఈ యొక్క ఇన్సిడెంట్ని తప్పకుండా ఖండిస్తున్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్ జరగకుండా ఉండాలనేసి మన గవర్నమెంట్ తప్పకుండా చర్యలు తీసుకోవాలనేసి గట్టిగా అందరి యూత్ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. స్ట్రాంగ్గా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ఏదైతే ఈ డాక్టర్ పైన జరిగిన ఈ అత్యాచారాన్ని మా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంపై ఈరోజు ఆయన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ డాక్టర్లకి, అదేవిధంగా మహిళలకి అండగా నిలబడమన్నారు. రక్షాబంధన్ రోజు మేమందరూ ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వమన్నారు. కాబట్టి ఈరోజు ఒక నిరసన ర్యాలీ మన మహిళలతో పాటు, వైద్యులతో పాటు, అదేవిధంగా మొత్తం యూత్ అందరూ కూడా కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క పౌరునికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందే చెప్పారు 30,000 మంది ఆడవాళ్ళు అదృశ్యమైనారని. మొన్న